సలం పైగా అటు వేరే పని మీద పోతుంటే ఒక పెద్ద జులూస్ పోతున్నది. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని అడిగిన తర్వాత తెలిసింది ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఈరోజు సంస్థాపక దినోత్సవం కాబట్టి ఫార్మేషన్ డే 65వ ఫార్మేషన్ డే నట. చాలామంది ముస్లిం యువకులు జెండా పట్టుకొని పచ్చ జెండా పట్టుకొని ఆడుతూ పాడుతూ డ్యాన్స్లు ఆడుకుంటే హైదరాబాద్లో మర్ఫా బ్యాండ్ చాలా ఫేమస్ బ్యాండ్, ఆ మర్ఫా బ్యాండ్ మీద ఆడుతూ పాడుతూ ఓ జులూస్ పోతుండే. ఆ జులూస్లో వందలాది సంఖ్యలో జనాలు చాలామంది ముస్లింలు ఉండే, కానీ ఆ వందలాది మందిలో చాలామంది హిందూ యువకులు కూడా కనబడరు నాకు. అది ఇంకా చాలా కొంచెం దగ్గరకు పోయి బండాపి చూసిన తర్వాత ఏం గమనించానంటే వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల హైదరాబాద్ జంట నగరాలలో చుట్టుపక్కల ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన యువకులు, బ్యాక్వర్డ్ కులాలకు సంబంధించిన యువకులు, వాళ్ళందరూ కూడా ఆ ముస్లిం యువకులతో ఆ ఎంఐఎం ఫార్మేషన్ డే సందర్భంగా వాళ్ళతో పాటు కూడా బాగా అసలు వీర ఆవేశంలో డ్యాన్స్ ఆడుకుంటా వాళ్ళంట పోతున్నారు. అయితే ఆ సందర్భం చూసిన తర్వాత నాకు ఒక గుర్తొచ్చింది. ఊర్లల్లో బోనాల పండుగ ఉంటుంది. బోనాల పండుగ సందర్భంలో మేకని బాగా అలంకరిస్తారు, దానికి బాగా దాగిపిస్తారు, దానికి మెడలో పూలదండేస్తారు, దానికి మంచిగా ఒళ్ళంతా మంచిగా శుద్ధి చేసి ముంగడ డప్పులు కొట్టుకుంటా అమ్మవారి గుడి వైపు తీసుకుపోతూ ఉంటారు. అయితే ఆ మేక ఏమనుకుంటుంది అంటే ఈ డప్పులన్నీ కూడా నా కోసమే కొడుతుండ్రు, ఇది కొంచెం తాగిన మత్తు ఉంటుంది కాబట్టి ఆ డప్పులకు బాగా ఊక్కుంటా అది కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ జులూస్ని. దానికి తెలియదు అదేమనుకుంటుంది అంటే ఇది నా పుట్టినరోజు వేడుకలాగా నాకు డప్పు కొడుతుర్రు, వీళ్ళు నా కోసం వీళ్ళు ఏదో పండుగ చేస్తారు అనుకుంటుంది. కానీ చివరిలో అమ్మవారి గుడికి పోయిన తర్వాత గట్టిగా ఒక ఏటు పడుతుంది, తలకాయ దిగి పడుతుంది. అంటే ఎందుకు చెప్పినా అంటే ఈ సందర్భంని ఈరోజు ఎంఐఎం ఫార్మేషన్ డే పేరు మీద ఎవరెవరైతే షెడ్యూల్ కులాలకు సంబంధించిన యువకులు, బ్యాక్వర్డ్ కులాలకు సంబంధించిన యువకులు జై భీమ్ జై మీమ్ అనే నినాదంతో ఎంఐఎం ఫార్మేషన్ డే జులూస్ ఎవరైతే డాన్స్లు ఆడుతున్నారో వాళ్ళందరూ చూసిన తర్వాత అలా ఒక రాబోయే రోజులల్లా వాళ్ళ బ్రతుకు ఆ బోనాల పండుగ రోజు మేకపిల్ల ఏ రకంగా అయితే బలి కాబోతుందో, ఆ బలి కాకముందు ఏ రకంగా అయితే వాళ్ళు ఆడతారు పాడతారు, ఆ మేకపిల్ల ఏ రకంగా దుంకులాడిందో చివరిలో ఏటు బడంగా తల దిగిందో, అదే రకంగా ఈ ఎంఐఎం సంబంధించిన పార్టీల షెడ్యూల్ కులాలకు సంబంధించిన యువకులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ భవిష్యత్తు కూడా అదే రకంగా ఉన్నట్టు నాకు అట్లా కనిపించింది. నేను ఈరోజు ఎవరెవరైతే షెడ్యూల్ కులాలకు సంబంధించిన యువకులు ఆ ఎంఐఎం ఫార్మేషన్ డేలా భాగస్వాములు అయ్యి ఆడి పాడి దుంకులాడారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. వాళ్ళని సన్నాసులారా అని అనుభూతి అయితలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా తమ్ముళ్ళే. వాళ్ళు ఈ ఎంఐఎం పార్టీ వల్ల ఎప్పుడో ఒక చోట మోసపోతారు అని స్పష్టత కలిగినవని నేను. కాబట్టి ఏ సోదరులు ఈరోజైతే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఫార్మేషన్ డే జులూస్లా ఆడిండ్రు దుక్కులాడిరు కదా, ఆ సోదరులకు నేను ఒకటే విషయం చెప్తున్నా. మీరు ఏ రాజకీయ ఆకాంక్షతోనైతే ఎంఐఎం పార్టీలో చేరారు కదా, కేవలము ఎంఐఎం పార్టీ హిందువులని మోసం చేసి ఆ రాజకీయ పబ్బం గడుపుకోవాలి, మీ ఈపుల మీద కాలు పెట్టి రాజ్యాధికారం పొందాలి అనే కాంక్షతోని మాత్రమే మిమ్మల్ని బహుశా ఈరోజు దగ్గర తీసుకుంటొచ్చు కాక, కొన్ని చిల్లర డబ్బులు మీకు ఇట్టించిండొచ్చు కాక, కానీ స్పష్టంగా రాబోయే రోజులలో వాళ్ళొక రాజకీయ ఆకాంక్షలు పూర్తి చేసుకొనికే మిమ్మల్ని భూమిలోకి తొక్కివేస్తారనే ఈ విషయం మీరందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితంలో స్పష్టంగా ఆయన ఏదైతే మేధాశక్తి ఉన్నదో ప్రపంచ దేశాలు తిరిగిన తర్వాత ఆయన ఏ విషయాలైతే గ్రహించిండో దాని ఆధారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ దేశం స్వాతంత్రం అయిన సందర్భంలోనే స్పష్టంగా చెప్పిండు, ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తులు ఈ దేశం పట్ల ప్రేమ ఉండదు, ప్రపంచ ముస్లిం ఒక సోదర భావంనే వాళ్ళు ప్రోత్సహిస్తారు, రాజకీయ ఆకాంక్ష కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు అని చెప్తూ
జోగేంద్రనాథ్ మండల్ అనే ఒక వారితో పాటు వారి సమానంగా మేధస్సు కలిగిన ఒక నాయకుడు ఉండే ఆ రోజులలో దేశానికి స్వాతంత్రమైన సందర్భంలో. ఈ దేశం విభజన అయిన తర్వాత చాలా మంది అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఇటు వచ్చిన తర్వాత ఇటు నుంచి ముస్లింలందరూ కూడా అటు పోయే క్రమంలో పాకిస్తాన్ సంబంధించిన మొహమ్మద్ అలీ జిన్నా ఒక షడ్యంత్రం లాగా ఒక కుట్రతోని జోగేంద్రనాథ్ మండల్ మీరు పాకిస్తాన్కి వచ్చేసేయండి, మిమ్మల్ని నేను పాకిస్తాన్ ప్రభుత్వంలో చాలా పెద్ద పోస్ట్ ఇస్తా, మీకు లా మినిస్టర్ కూడా ఇస్తా అని వారు ప్రామిస్ చేసి పాకిస్తాన్కి పిలవడం జరుగుతుంది. పాకిస్తాన్లో అక్కడ ఆయన లా మినిస్టర్ చేస్తారు. కానీ కండిషనల్గా పెడతారు. ఏందా కండిషన్ అంటే, మీరు వస్తా మీరు ఒక్కరే రావద్దు, మీతో పాటు మీ సమాజానికి సంబంధించిన షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎవరైతే పాకీ పని చేస్తారో వాళ్ళందరినీ కూడా దాదాపు ఆ రోజులోనే 12,000 కుటుంబాలని మీరు వెంట తీసుకురండి అని మొహమ్మద్ అలీ జిన్నా ఈయనకు చెప్పడం జరుగుతుంది. ఎవరికి? జోగేంద్రనాథ్ మండల్కి. ఆ రకంగా జోగేంద్రనాథ్ మండల్లో కొన్ని వేలాది షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఏదైతే పాకీ పని మేతర్ పని చేస్తారో ఆ కుటుంబాలను తీసుకుపోయి పాకిస్తాన్కి పోవడం జరుగుతుంది. కేవలం ఒక సంవత్సరంలోనే జోగేంద్రనాథ్ మండల్ అక్కడ జరుగుతున్న అత్యాచారాలకి తట్టుకోలేక ఆయన కుటుంబం మీద జరిగిన దాన్ని సహించలేక పాకిస్తాన్ లా మినిస్ట్రీ పాకిస్తాన్ వదిలి తిరిగి భారతదేశంకి వచ్చి చివరి రోజులలో ఆయన భారతదేశంలో ఒక శరణార్థిగా ఉండి చనిపోవడం జరుగుతుంది. ఎవరెవరైతే షెడ్యూల్ కులాలకు సంబంధించిన పాకిస్తాన్ పోయినరో వాళ్ళందరూ కూడా బెల్ల వాళ్ళ జనాభా తగ్గిపోయింది, వాళ్ళకి ఎటువంటి రాయితీలు లేవు, వాళ్ళకు అసలు గుర్తింపు లేదు. కేవలము వాళ్ళ ఒక మరుగుదొడ్లు సాఫ్ చేయించుకోనికి మాత్రమే వాళ్ళని వాడుతూ ఈ రోజు వరకు కూడా మెల్లమెల్లగా అత్యాచారం జరిగింది. ఆ కుటుంబాలు ఎవరైతే ఇక్కడి పోయినాయో వాళ్ళని కూడా మతం మార్పిడి జరిగి అందరు కూడా ముస్లింలు మారిపోయారు. కాస్త కోస్త హిందువులు ఉన్నారేమో, వాళ్ళు కూడా అన్నమో రామచంద్ర అని కూడా దేవుని వైపు చూస్తున్నారు. వాళ్ళ బ్రతుకు కూడా హీనాధిహీనంగా పాకిస్తాన్లో ఉంది. ఇదొక సందర్భం. ఎందుకు చెప్పిన ఈ సందర్భం అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ జోగేంద్రనాథ్ మండల్కి స్పష్టంగా చెప్పిండు, అయ్యా మండలు, ఆ జిన్నా నిన్ను ఆయన ఒక వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకుపోతున్నాడు, నువ్వు అక్కడ పోకు అని స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినా దాన్ని పట్టించుకోకుండా జోగేంద్రనాథ్ మండల్ పోయి పడరాని కష్టాలు పడి ఆ ముస్లిం ఆక్రాంతలు, ఆ ముస్లిం మానసికత కలిగిన వ్యక్తుల వల్ల తిరిగి మళ్ళీ తట్టుకోలేక మళ్ళీ భారతదేశం రావడం జరిగింది. ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే అంటే ముస్లిం సంబంధించిన నాయకులు ఒక మానసికత ఏ రకంగా ఉంటుంది అనే విషయం మీద స్పష్టత చెప్పింది. ఇంకోటి, మీరు ఈరోజు ఏ పార్టీకి అయితే పని చేస్తున్నారు కదా, ఎంఐఎం పార్టీ, ఈ పార్టీ యొక్క మూలాల గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంది ఈ పార్టీ? దేశం స్వాతంత్రం అయింది, తెలంగాణ ఏదైతే హైదరాబాద్ సంస్థానం ఉన్నదో అది పాకిస్తాన్లో కలపడానికి ఒక కుట్ర చేయడానికి హైదరాబాద్ నిజాం సంసిద్ధమైనడు. దేశం అన్ని ఏవైతే సంస్థానాలు ఉన్నాయో అన్ని కలిపి దేశము ఒక అఖండమైన భారతదేశం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పిలుపునిచ్చింది. కానీ హైదరాబాద్ని పాకిస్తాన్లో కలపాలి, ఒక ప్రత్యేక రాష్ట్రం చేయాలనే ఒక మానసికతోని హైదరాబాద్ నిజాం దీన్ని కలపనీయకుండా దాదాపు 13 నెలల వరకు కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అత్యాచారం చేసుకుంటా అయినా సైన్యం ఏదైతే ఉన్నదో ఆ సైన్యానికి ఎక్కడ కూడా చెడ్డ పేరు రావద్దు, హైదరాబాద్ నిజాం చాలా సెక్యులర్ అనే ఒక మెసేజ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద, అంతర్రాష్ట్రీయ వేదిక మీద ఆయన నిజాం అనేటువంటి చాలా సెక్యులర్ నాయకుడు అనే మెసేజ్ పోవాలి అనే ఆలోచనతో ఆయన చాలా పకడ్బందీగా కాసిం రిజ్వీ తోని ఒక ప్రైవేట్ ఆర్మీ ఫామ్ చేపిస్తాడు. ఆ ప్రైవేట్ ఆర్మీ పేరు రజాకార్ ఆర్మీ. ఆ రజాకార్ ఆర్మీ ముస్లిం యువకులను అందరినీ కూడా దాంట్లో రిక్రూట్ చేసి ఊర్ల మీద వదులుతారు. ఆ రజాకార్ ఆర్మీ ఊర్ల మీద పోతారు, ఆ ఊర్లలో ఉన్న దేవాలయాలను ధ్వంసం చేస్తారు, ఆ ఊర్లో ఉన్న హిందువులందరినీ కూడా పురుషులను అందరినీ కూడా రచ్చబండ కాడికి పిలిచి వాళ్ళని అందరినీ గొంతులు కోసి చంపేస్తారు. ఆ ఊర్లో ఉన్న మహిళలందరినీ కూడా నగ్నంగా ఆ ఊరు రచ్చబండ కాడ బతుకమ్మలు ఆడించి వాళ్ళ ఒక ప్రాణాలతోని ఆడి ఆ రకంగా తెలంగాణలో ఏ గ్రామంలో చూసినా కూడా ఈ రకమైన అరాచకాలు చేస్తూ ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఏదైతే కాసిం రిజ్వీ అనుచరులు రజాకారులు ఉన్నారు కదా, అది అత్యాచారాలు చేస్తూ తెలంగాణలో మొత్తం నలుమూలలో కూడా హిందువుల ఒక ప్రాణని హాని చేసిన ఒక దుర్మార్గమైన వ్యక్తి తన అజ్ఞచూరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రజాకారులు. ఆ రజాకారులు ఆ రోజులలో తయారు చేసిన ఒక కాసిం రిజ్వీ తయారు చేసిన ఒక పార్టీ ఎంఐఎం పార్టీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ రావడం జరిగింది.
అందరూ ఈ హైదరాబాద్ నిజాం అమెరికాకు పారిపోయింది. అప్పట్లో మళ్ళీ తిరిగి వచ్చేదో రాజ్ ప్రముఖ్ అని మళ్ళీ బిరుదిచ్చేదో ఉండడేమో తర్వాత సరిగ్గా ఆ విషయం వేరే విషయం, ఈ దీనికి కాంటెక్స్ట్లో లేదు. కానీ కాసిం రిజ్వీ మాత్రము ఖచ్చితంగా ఆయన రజాకార్లతోని తెలంగాణలో ఉన్న హిందువుల మీద అత్యాచారం చేసిన స్పష్టత కేంద్ర ప్రభుత్వంకి వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజుని ఆయనని జైలు వేసేసింది. అంటే కాసిం రిజ్వీ అనుచరులు ఎవరెవరైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళు టేకప్ చేసి ఈ ఎంఐఎం పార్టీని మళ్ళీ బ్రతికించి తెలంగాణలో దేశం స్వాతంత్రమైన తర్వాత వాళ్ళ ఒక రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచి ప్రారంభమై సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, దాని తర్వాత అసదుద్దీన్ ఓవైసీ, వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్న నాయకులందరూ కూడా ఆ కాసిం రిజ్వీ ఎవరైతే తెలంగాణలో అప్పటి హైదరాబాద్ సంస్థానంలో హిందువుల మీద అత్యాచారం చేసి హిందువుల ప్రాణభంగం చేసి మహిళలందరూ కూడా అత్యాచారం చేసి వాళ్ళను మానభంగం చేసి దుర్మార్గంగా వాళ్ళ మత ప్రచారం కోసము వాళ్ళ మతము ఈ తెలంగాణని ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపడానికి ఏదైతే కుట్రలో భాగంగా ఆ రజాకార్లు చేసిన అత్యాచారాలు ఏవైతే అనాచారాలు ఉన్నాయి కదా, అవి ఒకటి కాదు రెండు కాదు, అసలు వర్ణనాతీతం. పోతే ఆ తెలంగాణ హైదరాబాద్ ప్రత్యేక సంస్థానం సమయంలో అప్పుడు చేసిన అరాచకాలు ఎక్కడో ఒక చోట ఎంఐఎం పార్టీల అవి అలా రక్తంలోనే ఉన్నాయి ఈ శరామాబులు. కారణం ఏంది అంటే ఇప్పుడు ఆధునికంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం అమలైన తర్వాత కూడా షెడ్యూల్ కులాల మీద ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు ఏ రకంగా అత్యాచారాలు చేస్తున్నారు. ఒక మొదటి ఉదాహరణ, మలక్పేట్ నియోజకవర్గం, అక్కడ స్థానిక సంబంధించిన ఎమ్మెల్యే ఉంటాడు. ఆ ఎమ్మెల్యే అనుచరుడు అక్కడ మలక్పేట దగ్గర ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన అమ్మాయిని దాదాపు ఒకటిసారి రెండుసార్లు కాదు 5-6 సార్లు అత్యాచారము లైంగికంగా వేధింపు చేస్తాడు, బలాత్కారం చేస్తాడు. ఆ అమ్మ తల్లిదండ్రులు తీసుకొని పోలీస్ స్టేషన్లో పోతే కంప్లైంట్ ఇస్తా అంటే ఆ కంప్లైంట్ ఆ విషయం పోలీసు ద్వారా ఎమ్మెల్యేకి తెలిస్తే ఎమ్మెల్యే పోలీస్ని కంప్లైంట్ బుక్ చేయకుండా అడ్డంకు పెడుతుంది. తర్వాత సరే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మళ్ళీ బలం పెడితే కేసు బుక్ అయ్యి ఎవరైతే అత్యాచారం చేస్తుండో వాని మీద షెడ్యూల్ కులాలు ఏదైతే అత్యాచార నిరోధక చట్టం కింద కేసు బుక్ అవుతుంది. ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన యువకుడు ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకుంటే కరూర్ నగర్ దగ్గర వికారాబాద్ నుంచి కొందరు యువకులు వస్తారు. ఆ యువకులు వచ్చి నడి రోడ్డు మీద ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబీకులందరూ కూడా ఆ యువకుడిని నడి రోడ్డు మీద గొంతు కోసి చాకులతో కుచ్చి చంపేస్తారు. ఎవరు మాట్లాడరు. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాలంటే ఒకటి కాదు రెండు కాదు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక డజన్ల కొద్ది ఉతంతులు ఉన్నాయి. ఎవరెవరు హైదరాబాద్లో ఈ ఎంఐఎం సంబంధించిన ఇందాక ఏదైతే సరూర్ నగర్లో అత్యాచారం జరిగింది కదా, దాని వెనక ఎవరున్నారు అంటే ఎంఐఎం సంబంధించిన నాయకులు ఒక ప్రోత్సాహం. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒకటి కాదు రెండు కాదు, ఈ రకంగా డజన్ల కొద్ది ఏదైతే షెడ్యూల్ కులాల మీద ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు అత్యాచారాలు చేస్తున్నారు కదా, ఆ ఉదంతాలు వింటూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఎవరెవరైతే షెడ్యూల్ కులాలకు సంబంధించిన యువకులు ఎంఐఎం పార్టీకి ఈరోజు పని చేస్తున్నారో వాళ్ళు మనసు మీద చేయి పెట్టుకొని అరే ఏమైతున్నది, ఎటుపోతున్నాము, కేవలం కొంచెం మన ఒక రాజకీయ ఆకాంక్ష కోసం కొన్ని చిల్లర డబ్బులు సంపాదించుకోనికే మనము ఏ పార్టీ అయితే మన తెలంగాణలో కాసిం రిజ్వీ ఆయన ఏదైతే ఆయన ప్రైవేట్ ఆర్మీ రజాకారులు ఉండి ఏ రకంగా అత్యాచారాలు చేసినారో అభిమర్చిపోయినాము. ఎంఐఎం సంబంధించిన పార్టీకి సంబంధించిన గూండాలు షెడ్యూల్ కులాల మీద మహిళల మీద ఏ రకంగా అత్యాచారం చేస్తున్నాము అభిమర్చిపోతున్నాము. అంతేగాని నేను నా కడుపు నిండాలి, నా రాజకీయ ఆకాంక్ష పూర్తి కావాలి అనే ఒక దురుద్దేశంతో మీరు ఎంఐఎం పార్టీ చుట్టూ తిరుగుతున్నారు. ఖబర్దార్, తస్మా జాగ్రత్త ఎంఐఎం పార్టీలో తిరిగే షెడ్యూల్ కులాల నాయకులారా. జోగేంద్రనాథ్ మండల్కి ఏదైతే గతి పట్టిందో అదే రకంగా అదే క్రమంలో మీ మీద జరిగే సంభావనలు స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారేమో కానీ మిమ్మల్ని ఏదో జై భీమ్ పేరుతో మీకు చేయబట్టుకొని మీకు రాజకీయ సోపతి చేస్తుర్రేమో, కానీ ఎప్పటికైనా సరే మీ భుజాలు మీద కాళ్ళు పెట్టి వాళ్ళ రాజకీయ ఆకాంక్ష తీర్చుకునే క్రమంలో నడి పాతాళానికి మిమ్మల్ని ఆ కాలు ఒత్తేస్తుంది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గ్రహించాలి. లేకపోతే మీరు ఇబ్బంది పాలవుతారు. మిమ్మల్ని ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఒక నాయకునిగా
మిమ్మల్ని అందరూ కూడా నేను ఈరోజు అప్రమత్తం చేయాలి అనే ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. జై భీమ్, జై భారత్.